ఫోన్ ని ముందు నాకు నీది కదగా తందేగా. ఫోన్ లో వాడు వీడియో తీశాడు, ముందు డెలీట్ చెయ్యి. పరువు మర్యాదలతో బతికే ఊరిది. నీ ఆటోలో ఇక్కడ సాగు. ఏం మాట్లాడుతున్నావు? మీ ఇంట్లోకి వచ్చి చేసావా ఏంటి? బీచ్ కి ఎవరైనా రావచ్చు, మీ నాన్న ఆస్తే కాదు. రేయ్, మా ఊరికి వచ్చి మమ్మల్ని ఎదురిస్తారా మీరు? ఇది మా ఊర్రా, పార్క్ కాదు. మీ సీన్లు వేరేకన్నా పెట్టుకోండి, అర్థమైందా? మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ కనపడ్డారో చంపేస్తాను. ఫోన్ ఇవి. టైం బాగుందిరా, అందుకే ప్రాణాలతో బయటపడ్డారు. రే హరి, వాడు మన నారాయణ కొడుకు అనుకుంటా. నారాయణ మన పార్టీ నాయకుడు. ఆయన కొడుకు విదేశాల్లో ఉన్నాడుగా. మన ఊరికి వచ్చి సమస్య చేసినా ఆడు ఎంతోడైనా సరే ఊరుకునేది లేదు. ఏ పర్వాలేదు, వదిలేరా. హలో సురన్న, అక్క కాస్త నీళ్ళు. నీళ్లు తాగి కడుపు నింపుకోకుండా అన్నం తినరా. తింటున్నాలే అమ్మా. హరే, ఎవరు వచ్చారు చూడు. ఎవరు మీరు? హరిలేడా? ఎవర్రా అది? ఎవర్రా? నేనే బిబీష్ని. ఏ బిబీషు? కున్నుమల్ల బిబీషా. నే బిబీష్, హరి తింటున్నాడు, నువ్వురా. రేపు పని ఉందిరా, నువ్వేనారా? ఏంట్రా విషయం? దగ్గరికి రా, చెప్తాను. ఎవరా అజయ్? రేపు ఉదయం 10 గంటలకే కదా, నేను తప్పకుండా వస్తానులే. సీఎం అప్పుడే కదా వస్తారు, మీరేం భయపడకండి. ఇదిగో మ్యాంగ్లూరు మెయిల్లో వెళ్దాం అనుకున్నాను, అప్పుడే మీరు రక్తం కావాలని అడిగారు. అందుకేంటి పొద్దున్న ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదా సుభాష్ సార్. ఇది తెలియగానే పత్రికలో వాళ్ళు రాసేస్తారు, పార్టీ సెక్రటరీ పన్నుల డబ్బులతో ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అని. అంటే మీరు అక్కడికి వెళ్ళడం కూడా ఊరోళ్ళ కోసమే కదా, మీ పెళ్ళం దగ్గరికి వెళ్ళట్లేదుగా. ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం అవుతాయి? ఇప్పుడు ఎలా ఏం లేదు. సార్, వయసు ఎంత సార్? 58. ఇది నీకు. బాగా చదవాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి. వెరీ గుడ్. నీకోసమే వచ్చి రక్తం ఇచ్చానమ్మా. రేర్ గ్రూపు కరెక్టే కదా. పెద్దగా నాయకుడు అవుతాడు, బాగా చూసుకో. ఏంటి
ఏంటి బాగున్నావా? చాలా థ్యాంక్స్ అన్నా. రే ఇదంతా నా డ్యూటీరా. నేను బతికేదే పార్టీ కోసం. నా శరీరం ప్రాణాలు మీకోసం, పార్టీ కోసమే. వస్తాను. నారాయణన్న వాళ్ళు బయట ఉన్నారు. నారాయణన్న నారాయణన్న వద్దు. ఏం పీకడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావురా? రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గంజా తాగడానికి, సోగ్గా తిరగడానికి ఇదేమి ఇంగ్లాండ్ కాదు. పోరా ఇంటికే. నీకు కూడా కలిపి చెప్పాను. గాడిదెల్లారా, వెళ్ళండి లోపలికి. కరెక్ట్ గా నరికారా? ఇద్దరు చచ్చారు కదా. ఇక మీద ఇక్కడ ఉండొద్దు. వెంటనే వెళ్ళండి. కేసు అయిపోగానే పిలుస్తాను. డబ్బులు కావాలంటే హరీష్ దగ్గర తీసుకోండి. ఈ మరణాల వల్ల మన ఊరికి బంధువులైనటువంటి ఇద్దరు మంచి యువకుల్ని మనం పోగొట్టుకున్నాం. రౌడీజం చూపించి కొంతమంది శత్రువులు మన పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారు. జరిగిన ఈ దారుణమైన సంఘటనని మేమందరం కలిసి ఖండిస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం, పోలీసులు వెంటనే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఓకే సిస్టర్. విమానం మూల్యంగా ఇప్పుడు బంగారాన్ని దాటించడం చాలా ఎక్కువైంది. దేశంలో ఉన్న చాలా విమానాశ్రయంలో నుంచి ఈ ఊరికి బంగారాన్ని దాటిస్తున్నారు. విమానాశ్రమ పోలీసులు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. గల్ఫ్ లో ఉన్న కొంతమంది సహాయంతో రాజకీయ నాయకులు, ఇంకా బంగార వ్యాపారులు, అలాగే విమానాశ్రమంలో పనిచేసే వాళ్ళు ఒక గ్రూప్ గా దీన్ని వ్యవహరిస్తున్నారు. పోయిన వారం విమానాశ్రమం నుంచి వచ్చిన కాసరగూడికి చెందిన ఒక అమ్మాయి దగ్గర నుంచి 2.5 కిలోల బంగారం దొరికింది. పిల్లలకిచ్చే పాల డబ్బాల్లో ఈ బంగారాన్ని పెట్టి వాళ్ళు తీసుకొచ్చారు. ఆల్బీ, ఇదే లాస్ట్. ఇకపై నేను అస్సలు చేయలేను. ఇకపై ఈ పని చేయను. అయితే నువ్వు ప్రేయర్కి వెళ్ళు. కనీసం ఫుడ్ అన్నా దొరుకుతుంది. ఫుడ్ దొరుకుతుందో లేదో, ఆ ట్రావెల్స్ నుంచి వచ్చేదే నాకు చాలు. నేను హ్యాపీనే. అరే 20,000 జీతంలో నువ్వు హ్యాపీగా ఉంటావా? అది సరిపోతుందా నీకు? టౌన్ లో ఒక ఇల్లు, నాన్నగారికి ట్రీట్మెంట్, అకౌంట్ లో కావాల్సినంత డబ్బు, అవన్నీ మర్చిపోయావా? ఆ? నువ్వు చివరి వరకు ఆ పల్లెటూరులోనే ఉంటావు. అది జరగకపోతే ఏంటి, మనసుకు ప్రశాంతత ఉంటుంది కదా. ఇలా టెన్షన్ పడుతూ బ్రతకడం నా వల్ల కావట్లేదు ఆల్బీ. బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దర్ ఇస్ ఎ క్రైమ్, నాన్సీ. మాస్ డైలాగ్, కానీ చండాలమైన జీవితం. ఏదో ఒక రోజు నా మాస్ ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. రే ఫైసల్, త్వరగా రారా. రే ఇదిగో తిను. తిను తిను, త్వరగా తిను. నాన్న బయటికి వెళ్ళాలి. రా 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 రా. దివ్యా, 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 ఏ తనకు కాస్త తినిపించు. లేట్ అయిపోయింది. ఇంకా ఆలస్యం అయితే ట్రైన్ మిస్ అవుతుంది. వచ్చి తీసుకో. నేను ఇక్కడ వంట చేస్తాను, చూస్తూనే ఉన్నారు కదా. తను తినేవండి, ఆ తర్వాత వెళ్తే చాలండి. ఇది నా కోసం కాదు, నీ కోసం వెళ్తున్నా. నేను బస్సులో అంతా వెళ్ళడం కుదరదు. ఎన్ని రోజులుగా చెప్తున్నాను మీకు, మీ వల్ల కాదంటే నేనే చూసుకుంటాను. అవును, ఈయన పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తున్నాడు. కలెక్టరా? ఒక ప్యూన్ ఉద్యోగం దొరికిన నరక నుంచి తప్పించుకోవచ్చు. నీ సంపాదనతో ఏమీ తిండి తినే పరిస్థితి ఈ ఆశకి రాదు. 2 బట్టలు నేనే ఉతుకుతున్నాను. అలా అయినా సరే దీనికి విశ్వాసం అన్నదే ఏమీ ఉండదు. దీనికి పని దొరికితే పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి. వస్తున్నా. అమ్మ మాట్లాడకండి అమ్మా.
నేనెందుకు మాట్లాడకుండా ఉండాలి? అది మీ ఆవిడతో చెప్పు. జాతి మార్చి పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. తినడానికి సరైన తిండి లేదు గానీ మాటలకేం తక్కువ లేదు. మీ నాన్నగారు గాని ఉంటే నాకు ఈ పరిస్థితి పట్టేది కాదురా. నాన్న పోయినా మీకు భోజనానికి లోట్లేదుగా. పని దొరికితే మీకు డైవర్స్ ఇస్తే ఏమవుతుంది? అందుకే ఇలా మాట్లాడుతుంది. అవును, నీకు పెద్ద పని దొరికిద్దిలే. నువ్వు తినవే. నా అమ్మ మీద ఉన్న కోపాన్ని పాప మీద చూపించుకో. వెళ్ళొస్తాను బంగారం. వెళ్ళే కాల్ చేస్తానులే. బాయ్. ఏంట్రా ఇది పొద్దు పొద్దునే? నువ్వు వెనకెళ్ళు. నేను పిల్ల బిడ్డలతో కొద్ది రోజులు బ్రతకాలి. వెనక్కి పో. ఎదవన్నారా? నిన్ను పిలవడానికి వచ్చాను చూడు. నన్ను చెప్పాలి. బ్యాగ్ ఇవ్వరా. గిరీష్ అన్న, అసలు ఈయనకి మందేయడం తెలియదు తెలుసా? ఊర్లో మొత్తం అప్పులు చేసి దివ్యకి సర్టిఫికెట్ పుట్టించడానికే వెళ్తున్నాను. వెళ్లే దారిలో పోలీసులు పట్టుకుంటే నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవరా. 2 పెగ్గు వేయకపోతే ఎలా ట్రైన్ ఎక్కుతాం? అక్కడికి వెళ్లేదాకా నిద్రపోవచ్చుగా. రే నువ్వు బండి పోనీరా వెళ్దాం. పొద్దునే తాగడంతో సెట్ అవుతున్నా. పొద్దునే అమ్మతో గొడవ పడొచ్చాను. నా తలపోటుగా ఉంది. వాడికి నేను ముందే చెప్పాను తనని పెళ్లి చేసుకోవద్దు అని. మీ అమ్మ తను ఎప్పటికీ కలవరు. ఎందుకు కలవరు? అంతా సరవుతుంది గిరీష్. ఏమీ అవ్వదు. ఇలా చూడు, నువ్వు పెళ్లి చేసుకుంది ముస్లిం అమ్మాయిని కాదు, గుడి పూజారి కూతురిని. గిరీష్ అనవసరంగా మాట్లాడుకో. అసలు చెప్పాలంటే నీ వల్ల నాకు ఈ సమస్యలండి. నా వల్ల? మధ్యలో నేనేం చేశాను? నువ్వు సైలెంట్ గా ఉండడమే మంచిది. నువ్వు గనుక ఆ రోజు సరి చేసుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. బండి అమ్మేయడానికి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ గురించి మాట్లాడకురా, సైలెంట్ గా ఉండరా. హలో, చెప్పరా. బండి నడిపేటప్పుడు ఎందుకురా ఫోన్ మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు. వద్దు ఆల్బీ, ఆల్బీ నో, ఆల్బీ నో, నాకేం కాలేదు. నువ్వేం చెయ్యకు. నీ ఇష్టానికి కారు తోలుతున్నావేంట్రా? ఇంట్లో చెప్పే వచ్చండ్రా నా కొడక. అసలు నువ్వు ఏమనుకుని బండి తోలుతున్నావురా? అది లెక్క. అయితే కళ్ళు చూస్తూ బండి తోలవన్నమాట. కొడుతున్నాడు చూడరా. మరి ఎవరైనా పోలీసుకు ఫోన్ చేయొచ్చు కదా. ఎలా కొట్టేస్తున్నారు? ఫోన్ చేయండి. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? రక్తం కారుతూనే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తా పదా. నాకే డాక్టర్ అక్కర్లేదు. వాళ్ళని ఏం చేయకుండా వదిలేసి వచ్చేసాను. నువ్వెందుకు గొడవ మధ్యలో వచ్చావు? నువ్వే కదా నీ బాబు రోడైనట్టు నడి రోడ్డు మీద నడుపుతున్నావు. అది కాకుండా వాడితో గొడవ పడుతున్నావు. వాళ్ళు వచ్చే విధంగా చూసావు కదా, ఫుల్ గా తాగేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా నాకే కదా సమస్య. నీకు అసలు కాస్త బుద్ధి ఉందా? అలా వెళ్ళి నాడు రోడ్డు మీద గొడవ పడుతున్నావు. అంత ఖరీదైన ఎక్కడ ఆల్బీ? అయ్యో ఆల్బీ, ఏమైంది? అయ్యో ఒక నిమిషం ఆగరా. త్వరగా పడితే కాసేపు అడగకుండా ఉండరా? వెళ్ళతాయంటే మంచి రోడ్లో పడేసి ఒక నిమిషం ఆగరా నువ్వు. తీస్తాడు ఆగరా. ఆల్బీ ఎక్కువ